హాయ్ అండి. నమస్తే. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలు బాగుందండి. మనలో చాలామందికి ఆడవారికైనా మగవారికైనా సరే ఉదయం లేవగానే ఇది ఒక డ్రాప్ గొంతులోకి వెళ్ళగానే హుషారు వచ్చేస్తుంది. కొందరికైతే ఇది తాగితే కానీ మిగతా పనులపై శ్రద్ధ ఉండదు. కొందరైతే ఏ టైం అయినా కూడా ఈ డ్రాప్స్ అంటే తాగడానికి రెడీ అయిపోతారు. ఒక్కొక్కరికైతే ఎప్పుడైనా ఒక్కోసారి ఇది తాగే టైం దాటిపోతే తలనొప్పి వచ్చేసింది అంటారు. ఇంతకీ ఏంటా ఈ డ్రాప్స్ అంటారా? అదేనండి, ఎప్పుడు తాగినా ఇష్టంగా ఆస్వాదిస్తూ తాగేదే టీ. ఈ టీల్లో అల్లం టీ, ఇలాచీ టీ, మసాలా టీ, దాల్చిన టీ, పుదీనా టీ, తులసి టీ ఇలా రకరకాల టీలు ఉంటాయి. వీటిలో ఆయా కాలాలకి ఇష్టాలకి తగ్గట్టుగా అనుగుణంగా టీ చేసుకుని తాగుతాం. కానీ ప్రత్యేకంగా ఏడాదంతా బెల్లం టీని మాత్రమే తాగేవాళ్ళు ఉంటారండి. నిజానికి బెల్లం టీ ప్రత్యేకమే కాకుండా బెల్లం టీతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో కొంచెం తెలుసుకుంటే టీని మరింత ఇష్టంతో తాగగలుగుతారు. బెల్లం టీ అనేది ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన ఒక సహజమైన పానీయం. బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి కాపాడతాయి. బెల్లం టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లం టీలో ఐరన్ లోపాన్ని, రక్తహీనత సమస్యలను నివారిస్తుంది. డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ని మెల్లగా రిలీజ్ చేస్తుంది. దీనివల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు. బెల్లం టీ గొంతు సమస్యలను, జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్లని తక్షణం తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని, లివర్ని, టాక్సిన్లని బయటకు పంపుతుంది. బెల్లంలోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్, పట్టులో మంట, ఇండైజెషన్, ఎసిడిటీ వంటి డైజెషన్కి సంబంధించిన సమస్యలన్నీ తగ్గుతాయి. బెల్లం టీలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణం శక్తినిస్తాయి. బెల్లం టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. బెల్లం టీ తాగితే పీరియడ్స్లో వచ్చే సమస్యలు తగ్గించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. బెల్లం టీ తాగుతుంటే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి రిలీఫ్గా ఉంటుంది. బెల్లం టీలో ఉండే పొటాషియం బీపీ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. బెల్లం టీ తాగితే శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. బెల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల ఇది కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గించడంలో మేలు చేస్తుందట. ఈ రోజుల్లో ఆడవారికి, మగవారికి ఇంట బయట పనులు, బాధ్యతలు, ఒత్తిడితో తలనొప్పి అనేది సర్వసాధారణం అయిపోయింది కదా. నిత్యం వేధించే తలనొప్పిని నిర్లక్ష్యం చేసినా లేదా ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోయినా అది మైగ్రేన్గా మారే అవకాశం ఉంటుందట. అయితే బెల్లం టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మైగ్రేన్ సమస్యని తగ్గించడంలో సహాయపడతాయట. ఎవరికైనా బాగా తలనొప్పిగా అనిపించి బాధపడుతున్నప్పుడు ఒక కప్పు బెల్లం టీ తాగి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం టీ బాగా పనిచేస్తుందట. దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరిచి ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. బెల్లం టీని ఉదయం పరగడుపున తాగడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాత్రిపూట నిద్ర వేళకి తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందట. ఇక చివరిగా మీకు తెలిసిందేగా, బెల్లం టీని మితంగా అంటే రోజుకి 1 లేదా 2 సార్లు తాగితే శరీరానికి ఆరోగ్యం, మనసుకి ఆనందం. అలా కాకుండా టీ తాగితే కిక్కు వస్తుంది, లేకుంటే పిచ్చెక్కేస్తున్నట్టు ఉంటుందని అతిగా కప్పుల మీద కప్పులు పొట్టలోకి పంపేస్తే పొట్టకి అనర్థం. ఎలా తాగాలన్నది మీ ఇష్టం మరి. బెల్లం టీని ఇలా సాదాగా తాగొచ్చు, ఇలా తాగినా బాగుంటుంది, లేదా సీజన్ల వారీగా మీకు ఇష్టమైన ఫ్లేవర్ని వేసుకుని తాగినా ఇంకా బాగుంటుంది. ఆ సీజన్లో బ్యాక్టీరియా ఎఫెక్ట్స్ మన మీద పడకుండా ఉంటుంది. టీని ఎలా తాగినా, ఏ ఫ్లేవర్తో చేసుకుని తాగినా పంచదార టీ కంటే బెల్లం టీని ఆరోగ్యానికి బెస్ట్ టీ అని వైద్యులు చెప్తున్నారు. బెల్లం ప్రయోజనాల గురించి ఇదివరకే వీడియో చేశాను, ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. నమస్తే.